లిక్కర్ కేసులో కవిత సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. 22న మధ్యాహ్నం 2 గంటలకు బెయిల్పై వాదనలు విననుంది సిబిఐ ప్రత్యేక కోర్టు. తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. 3 రోజుల సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత నిన్న కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. లిక్కర్ కేసులో కవిత సాధారణ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. జడ్జి సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. 22న మధ్యాహ్నం 2 గంటలకు బెయిల్పై వాదనలు విననుంది సిబిఐ ప్రత్యేక కోర్టు. తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. 3 రోజుల సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత నిన్న కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, కవిత బెయిల్ పిటిషన్ పై విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కవితకు సంబంధించిన ఈడీ కేసులో బెయిల్కు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వాదనలు జరగాల్సి ఉండే, కానీ జడ్జి అందుబాటులో లేకపోవడంతో ఈరోజు జరగాల్సినటువంటి వాదనలు వాయిదా పడ్డాయి. అది 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ వాయిదా అనేది కూడా వేయడం జరిగింది. అయితే అదే రోజు సిబిఐకి సంబంధించినటువంటి కేసులో కూడా బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. ఆ రోజే 22వ తారీఖునే సిబిఐకి సంబంధించినటువంటి బెయిల్ అప్లికేషన్ పైన, అలాగే ఈడీకి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించిన బెయిల్ అప్లికేషన్ పైన కూడా రెండింటికి సంబంధించినటువంటి వాదనలు 22వ తారీఖునే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రోజు వాదనలు జరిగినా పెద్దగా ఒకవేళ ఇక్కడ ఉపశమనం వచ్చినా కవితకు ఎలాంటి రిలీఫ్ అయితే వచ్చేది కాదు. ఎందుకంటే సిబిఐకి సంబంధించినటువంటి కేసులో కూడా ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు కాబట్టి 23 వరకు దానికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ కస్టడీ, 2 కేసుల్లో కూడా జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 23 వరకు ఉంది. ఒకవేళ ఈ రోజు ఈడీ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినా కూడా సిబిఐకి సంబంధించినటువంటి బెయిల్ అప్లికేషన్ పెండింగ్ లోనే ఉండేది కాబట్టి ఒకవేళ రిలీఫ్ వచ్చినా కూడా పెద్దగా ఉపయోగం అయితే వచ్చేది కాదు. కానీ ఈ కేసుకు సంబంధించి గతంలోనే మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలోనే ఈడీ అపోజ్ చేసింది. మధ్యంతర బెయిల్కు సంబంధించి అలాగే రెగ్యులర్ బెయిల్కు సంబంధించి కూడా ఫైనల్ సబ్మిషన్ గా అదే రోజు సబ్మిట్ చేశారు. ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, పొలిటికల్ గా ఉన్నటువంటి మహిళ, దాంతోపాటు పొలిటికల్ లీడరు, దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి కీ కాన్స్పిరేటర్ గా కవిత ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సాక్షులను కూడా బెదిరించినట్టుగా ఆధారాలను కూడా ఇటు ఈడీ సిబిఐ కోర్టు ముందు ఉంచారు. కాబట్టి ఆ రోజే అపోజ్ చేశారు. మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి వాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే రెగ్యులర్ బెయిల్కు సంబంధించినటువంటి సబ్మిషన్స్ కూడా అదే రోజు చేశారు. ఇటు ఇంటరిమ్ బెయిల్ ని వ్యతిరేకించారు. అదే రోజు రెగ్యులర్ బెయిల్కు సంబంధించి కూడా బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పైన తీవ్ర ప్రభావం అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఆమెకు సంబంధించినటువంటి ఫోన్లలో కూడా డిజిటల్ డివైజుల్లో కూడా ఫార్మాట్ చేసి ఆ ఫోన్లను సబ్మిట్ చేశారు. ముందు ఈడీకి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఒక 4 ఫోన్లకు సంబంధించినటువంటి 4 ఫోన్లలో ఫార్మాట్ చేశారు అనేది ఈడీకి సంబంధించినటువంటి సబ్మిషన్ లో అదే రోజు ఈడీ అపోజ్ చేసింది. ఆ దాంట్లోనే ఈ అంశాలన్నింటినీ కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రోజు వాదనలు జరిగిన ఈడీకి సంబంధించి ఇవే వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతానికైతే కవిత పెట్టినటువంటి గ్రౌండ్స్, ఎమ్మెల్సీ కవిత పెట్టినటువంటి గ్రౌండ్స్, ఒకటి హెల్త్ కు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అనారోగ్య కారణాలతోటి బెయిల్ మంజూరు చేయాలి. గతంలో కూడా ఇంటరిమ్ బెయిల్కు సంబంధించి అప్లై చేసినప్పుడు పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 45 కింద ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి కూడా తాను గతంలో హాజరైనటువంటి విషయాలు, విచారణకు సహకరించినటువంటి అంశాలను కూడా కోర్టు ముందు తెలిపారు. దాంతోపాటు కోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో తను దాఖలు చేసినటువంటి పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో తను విచారణకు హాజరు కాలే తప్ప గతంలో తనను విచారణకు పిలిచినప్పుడు తాను 3 సార్లు ఈడీకి సంబంధించినటువంటి విచారణ ఎదుర్కొన్నటువంటి అంశాన్ని, ఒకసారి సిబిఐ క్వశ్చన్ చేసినప్పుడు తను సహకరించినటువంటి అంశాన్ని, రెండింటిని కూడా ఆమె కోర్టు చేశారు. ఇప్పుడు మరొకటి ఎన్నికలు కూడా ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో బీఆర్ఎస్ ఆమెను స్టార్ క్యాంపెయినర్ గా ఉంది. స్టార్ క్యాంపెయినర్ కాబట్టి తను ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ గ్రౌండ్స్ తోటి తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా అప్లై అయితే చేశారు. బట్ ఈ రోజు అయితే వాదనలు జరగలేదు. 22వ తారీఖున వాదనలు పూర్తి స్థాయిలో 2 అంశాలకు సంబంధించి, 2 కేసులకు సంబంధించి, సిబిఐ అలాగే ఈడీకి సంబంధించి 2 రెగ్యులర్ బెయిల్కు సంబంధించినటువంటి వాదనలు అనేది కూడా 22వ తారీఖు మధ్యాహ్నము ఈడీకి సంబంధించినటువంటి అంశాలపైన
వాదనలు ఉంటాయి. ఉదయం పూట సిబిఐకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి దానిపైన వాదనలు అయితే వినబోతున్నారు. సో చూడాల్సి ఉంటుంది. 22వ తారీఖున కవితకు సంబంధించినటువంటి ఉపశమనం లభిస్తుందా లేదా అనే దానిపైన 22వ తారీఖున క్లారిటీ వస్తుంది. ఇక 23వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. 23 తర్వాత కవితను మరొకసారి కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ కోరేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సిబిఐ కావచ్చు లేకపోతే ఈడీ రెండు కూడా కవితను బయటికి వదిలితే ఈ కేసుకు సంబంధించి విచారణను తీవ్రంగా ప్రభావితం చేస్తారు కాబట్టి బయటికి పంపొద్దు, బెయిల్ని అపోజ్ చేస్తా ఉన్నారు. సో 23 తర్వాత మరొకసారి కవితకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ కే కోరేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. 22వ తారీఖున ఒకవేళ ఉపశమనం కలిగితే మాత్రం ఖచ్చితంగా తను బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ట్రయల్ కోర్టు మాత్రం ఇప్పటి వరకు ఈడీ అపోజ్ చేసినా లేకపోతే సిబిఐ అపోజ్ చేసినటువంటి సందర్భాల్లో ఎవరికి కూడా బెయిల్ మంజూరు చేయలేదు. హైకోర్టును ఆశ్రయించిన సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భాల్లో అంటే మనీష్ సిసోడియా కావచ్చు లేకపోతే సంజయ్ సింగ్ కూడా పలుమార్లు సుప్రీంకోర్టును హైకోర్టును ఆశ్రయించిన తర్వాతనే ఈడీ తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, సంజయ్ సింగ్ కు బెయిల్ ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపిన తర్వాతనే అసలు సుప్రీంకోర్టు దానికి బెయిల్ ఇచ్చింది. బట్ ట్రయల్ కోర్టులోనే వీరు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తనకు చిన్న కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ట్రయల్ కోర్టులోనే ఈడీ అపోజ్ చేసింది. రెగ్యులర్ బెయిల్ ను కూడా ఆ రోజు దానికి సంబంధించిన ఫైనల్ సబ్మిషన్స్ ను కూడా ఆ రోజే వారు సబ్మిట్ చేశారు. కాబట్టి ఒకవేళ ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ వారు నిరాకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ట్రయల్ కోర్టులో బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్.